భద్రాచలం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ విశ్రాంతి ఉద్యోగులు భద్రాచలం శాఖ వారి భవనంలో సంఘం యొక్క అధ్యక్షులు గుడివాడ భూషణరావు అధ్యక్షతన గెట్టుగెదర్ కార్యక్రమం నిర్వహించారు. మార్చి 2026 ఎస్ఎస్సి పరీక్షల్లో ఉత్తమ శ్రేణి మార్కులు పొందిన మండల స్థాయి పాఠశాల విద్యార్థులు కొప్పోజ్ భువనేశ్వరి, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, ఎస్ సారిక, గవర్నమెంట్ హైస్కూల్ మరియు భరత్ చంద్ర ఎస్ఎంజడ్పీ పాఠశాల లో టాపర్గా వచ్చినందుకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు, సర్పంచి కృష్ణ 1000 రూపాయలు, టి తాయారమ్మ 1000 రూపాయలు విద్యార్థులకు అందజేయడం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణని మరియు మండల విద్యాశాఖ టి రమణని సంఘం అధ్యక్షులు గుడివాడ భూషణ్ రావు సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె మధుసూదన్ రావు, ఎన్ఎస్ అజర్, జి వెంకన్న, రామచంద్రరావు, జివి సత్యనారాయణ, మాణికుమారి, టి సిద్ధులు, భిక్షం రెడ్డి, పాపయ్య, కృష్ణమూర్తి, టి శ్రీనివాసరావు, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంలో పిల్లల్ని ప్రోత్సహించడానికి, వారు చదివేటువంటి చదువుకి ఇంకా ప్రోత్సహించడానికి సన్మానం చేయడం, అలాగే ఇంకా మీ బాధ్యతల గురించి మాట్లాడుకోవడం, మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమైతున్నాయో మనం మీ కార్యవర్గం మీ అందరికీ తెలియపరచడం, ఒక సందర్భంలో మీరు పంచుకోవడం, కలిసితే ఇంకా ఏదైనా మరింత ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం, ఇంట్లో విషయాలు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విషయాలు కానీ మీరు మాట్లాడుకోవడం, తద్వారా ప్రభుత్వానికి తెలియపరచడం, ఇంకా ఎక్కడ అయిపోయింది ఏంటి, ఇంకా ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకునే అవకాశం ఇక్కడ ఉంది. నాకు భూషణ గారు ప్రత్యేకించి చెప్పడం, ఇంకా మీకు అనుభవం ఉన్నటువంటి మాటలు నాకు కావాలి. అంటే ప్రభుత్వ సేవల్లో మీకు ఎన్నో చూస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం ఇట్లా మాటలు ప్రత్యేకమైనటువంటి ఇంకా సలహాలు కానీ సూచనలు కానీ భద్రాచలం అభివృద్ధి కోసం ఇట్లా చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలని చెప్పేసి సూచనలు సలహాలు మస్తుగా తీర్చినట్టయితే దాన్ని ముందుకు తీసుకోవడం, భద్రాచలంలో ఉన్నటువంటి వివిధ సమస్యలు ఇంకా ఏమైతే ఉన్నాయో ఏంటంటే మీరు పిలిస్తే నేను పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను. మీ కొడుకుగా నన్ను ఆస్వాదించి మంచి పరిపాలనలో భాగంగా మన భద్రాచలం, మన పాలన, మన అభివృద్ధిలో భాగంగా మేము కూడా భాగస్వామ్యం భద్రాచలానికి మంచి పేరు తెచ్చేద దాంట్లో ఒక సుందరవంతంగా చేసేటువంటి దాంట్లో ఇంకేమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకుంటే డెఫినెట్ గా నా పరిధిలో ఉంటుంది, నేను తప్పకుండా పరిష్కరించేదాంట్లో నేను ఉంటాను. ఇంకా ఈ కార్యక్రమంలో, ఈ గెడ్డి కార్యక్రమంలో నన్ను పిలిచి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ అందరికీ ఆధార్కి వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గెట్ టుగెదర్లోని 2025, 2026లో 10వ తరగతిలో భద్రాచలం మండలంలో పాఠశాల వారీగా మొదటి స్థానంలో నిలిచినటువంటి విద్యార్థులకి సన్మానం చేయడము, వారిలో ఒక చక్కటి ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్తు పట్ల ఒక ప్రేరణని కలిగించేటటువంటి కార్యక్రమము మీరందరూ కూడా నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. పదవి విరమణ అనేటువంటిది నేను చేసినటువంటి ఉద్యోగానికే కానీ సమాజం సేవకు కాదు అనేటువంటి ఒక విషయాన్ని మీరు బలంగా సమాజానికి తెలియజేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. ఎన్నో తరాల వ్యక్తులని తీర్చిదిద్ది ఈరోజు సమాజానికి మీ యొక్క అనుభవాన్ని పంచడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మా సంఘం ప్రతినిధుల చేత గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, అంతేకాకుండా ఈ గెట్ టుగెదర్ కార్యక్రమంలో మేము మా విషయాలు అయితేవి, మాకుండే సమస్యలు అయితేవి కాకుండా ఈసారి ప్రత్యేకంగా విద్యాపరంగా మరి మన మండల స్థాయిలో ఉండేటువంటి 3 హై స్కూల్ ఉండేటువంటి ఫస్ట్ వచ్చేటువంటి వాళ్ళు 400 పైన మార్క్స్ వచ్చినటువంటి పిల్లల్ని మేము సన్మానం చేయాలని అనుకున్నాం. సన్మానం చేసి
చేశాము. వారికి మేము శాలువాతో సత్కరించి మరి 1000 రూపాయలు కూడా కవర్, ప్రతి ఒక్కరు కూడా 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా మరి విద్యాపరంగా ఈ భద్రాచలం ఉండేటువంటి పిల్లలు మంచిగా చదువుకోవాలని ప్రోత్సహించేదానికి ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇవే కాకుండా మేము మరి కొన్ని కార్యక్రమాలు కూడా అనాథులకైతే, వికలాంగులకైతే కొన్ని సందర్భాల్లో వారికి ఆర్థికంగా బియ్యం, నిత్యావసర సరుకులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో కూడా మేము చేస్తాం. అంతేకాకుండా మేము ఆహ్వానించగానే మా పెన్షనర్స్ పెద్ద సంఖ్యలో రావటం, అంతేకాకుండా మాకు చీఫ్ గెస్ట్గా మన మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వచ్చారు. వారు మంచి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో మరి రాబోయే కాలంలో వరదలు వస్తున్నాయని, మరి కరకట్టని తగిన జాగ్రత్త తీసుకోవాలని సిద్ధుల మాస్టర్ గారు సూచనలు కూడా ఇచ్చారు.